విద్యా బోధనలు అందించే సంస్థల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి. విద్యార్థి వర్సిటీకి వచ్చేసరికి విధిగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. సైన్స్ ల్యాబ్ ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా స్టూడెంట్స్ ఉంటారు. కానీ రాష్ట్రంలో వర్సిటీలను పట్టించుకునే నాథుడే లేరు. విద్యాశాఖను తన వద్ద అట్టిపెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ గురించి ఏ రోజు సమీక్ష చేయలేదు. విద్యార్థుల గోడును ఆలకించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరిని పట్టించుకోవడం లేదు. ఏ ఒక్క వర్గం గోడు ఆలకించడమూ లేదు. దీంతో సబ్బండ వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. చివరికి విద్యార్థులు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పాఠశాలలో, కళాశాలలో సమస్య అంటే ఓకే, కానీ విశ్వవిద్యాలయాలను సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వర్సిటీలు సమస్యల నిలయంగా మారాయి. వర్సిటీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీ చేయడం లేదు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ లెక్చరర్లతో కాలం వెళ్లదీస్తున్నారు. నిధుల కొరత పేరుతో ల్యాబ్ పరికరాలు కొనుగోలు చేయలేదు. స్పోర్ట్స్ సంబంధించిన పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పన మాత్రం లేదు. సైన్స్కు సంబంధించినటువంటి విద్యార్థులకు సరైన ల్యాబులు లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్లలో గోడ పైనుండి బెచ్చులు ఊడిపోవడం, ఇక్కడ యూనివర్సిటీ హాస్టళ్లలో ఉంటుంటే పాములు తేలు రావడం కూడా జరుగుతుంది. ఇవన్నీ మేము అధికారంలోకి వస్తే అన్ని సకల వసతులు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ నీటి మూటలేనని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లా అంతేకాదు, హాస్టల్లో స్లాబ్ పెచ్చులు కూడా ఊడిపడ్డాయి. దాంతో విద్యార్థులు గాయపడ్డారు. వర్సిటీలో స్టూడెంట్స్ ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయలేదు. ఉన్న వర్సిటీలను నైపుణ్య విశ్వవిద్యాలయాలుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీల భూములను పట్టించుకోవడం లేదు. దాంతో ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. రాష్ట్రంలో యూనివర్సిటీ అంటే గుర్తొచ్చేది ఓయూ. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 100 ఏండ్ల చరిత్ర కలిగి ఉంది. వర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ గుర్తింపు తీసుకురావడంలో రేవంత్ సర్కార్ కృషి చేయడం లేదు. యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీలలో ఉన్నటువంటి సమస్యలు, పేరుకపోయిన సమస్యలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేదు, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు నేను స్వయంగా చదువుకుంటున్నటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక్కరే ఒకరు ప్రొఫెసర్ ఉన్నారు. మరి రేపాపైతే ఆ డిపార్ట్మెంట్ను కూడా ఎత్తేసేటువంటి కుట్రలో ఉన్నది యూనివర్సిటీ. మరి ప్రొఫెసర్లని, అసిస్టెంట్ ప్రొఫెసర్లని, అసోసియేట్ ప్రొఫెసర్లని అందరు రిక్రూట్మెంట్ చేసి విద్యార్థులకు సరైనటువంటి వసతులు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మా పిహెచ్డి స్కాలర్స్ యొక్క ప్రధానమైన సమస్య ఏంటంటే ఫెలోషిప్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మెస్ బకాయిలు లక్షలలో ఉన్నాయి. మరి ఈరోజు సబ్మిషన్ చేయబోదామనంటే మెస్ బకాయిలు లక్షలలో ఉన్నాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి మెస్ బకాయిలు రద్దు చేయాలి, విద్యార్థులకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. వర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. నూతన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. అందులో అత్యాధునిక సౌకర్యాలతో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. దీంతో ప్రతి పిహెచ్డి స్కాలర్కు ఫెలోషిప్ అందించాలని డిమాండ్ వస్తోంది. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయి విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. విద్యాశాఖను సీఎం రేవంత్ రెడ్డి అట్టిపెట్టుకున్నారు. విద్యాశాఖకు సంబంధించి ఏ రోజు సమీక్ష చేసినా పాపాన పోలేదు. విద్యార్థుల మౌలిక వసతుల సదుపాయాల కల్పన కోసం ఏమాత్రమూ ఆలోచించడం లేదు. వర్సిటీలో ఉండే స్టూడెంట్స్ ఇబ్బందులను ఖాతరు చేయడం లేదు. దాంతో ఆ విద్యార్థుల సమస్యల వలయంలో చిక్కుకున్నారు. తమ గోడును ఆలకించి సమస్యలు పరిష్కరించాలని స్టూడెంట్స్ వేడుకుంటున్నారు.